సుజిత్ డైరెక్టరే కాదు. లైక్ ఒక ఖుషి, ఒక అత్తారింటికి దారేది, ఒక గబ్బర్ సింగ్ ఎలానో ఒక ఓజీ అలాగా. ఇది చూడకపోతే ఫ్యాన్స్ అని చెప్పుకోవడం వేస్ట్ నన్ను అడిగితే. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా, ఎన్టీఆర్ ఫ్యాన్ని చెప్పాడు తమను తిప్పమని, నిజంగానే తిప్పించాడు అన్న. ఇది మేము 10 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నాం, అలా చూస్తాం పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ హిస్టరీ కొట్టాడు పవర్ స్టార్. 3 సంవత్సరాలు ఆఖరి తీరిపోయింది మాకు. ఓజీ 1 ఇలా ఉందంటే 2కి ఏం చేస్తాడు ఎవరికేం అర్థం కావట్లా. పుష్పరాజు ఓజీ అసలు 2 పార్ట్ చూడండి. గుండెలో ఉంటది ఓజీ అన్న ఫోటో. ఒకటే మాట, మా దేవుని మించి చూపించిన అన్న సుజిత్ అన్న దేవుడు అంతే. అంత మరి తమన్ కాదు, కన్నడలో తమన్కి గుడిగత్తిన తప్పులేదు. సినిమా ఎలా ఉందని కాదు, దర్శనం ఎలా జరిగిందని అడగాలి. సుజిత్ భయ్య మా ఏరియాలని గుడిగట్టేస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గర 2.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఓజీ సినిమా చూడాలి అని. ఎలా అనిపిస్తుంది? ఇది చూడకపోతే ఫ్యాన్స్ అని చెప్పుకోవడం వేస్ట్ నన్ను అడిగితే. చాలా రోజుల తర్వాత మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము అని తెలిసే మూవీ ఇదే అన్నమాట. అసలు ఇది చెప్పాలంటే లైక్ ఒక ఖుషి, ఒక అత్తారింటికి దారేది, ఒక గబ్బర్ సింగ్ ఎలానో ఒక ఓజీ అలాగా. కలెక్షన్స్ తిరగ రాస్తాం, చాలా వైరల్ అయింది కదా రోడ్ల మీద పండేస్తాం అని. అది చూపించే టైం వచ్చింది అనమాట. అంత పవర్ఫుల్ మూవీ అనమాట ఇది. లైక్ ఇది ఆయన పూర్వ వైభవం తిరిగి వచ్చింది అంటారు కదా, సేమ్ ఇంకా అదే అనమాట. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆయన వైభవం అంటే ఏంటి, ఆయన్ని ఎందుకు 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అని ఎలా అంటారో అది ఈ మూవీతో చూపిస్తాం మేము. 2 రాష్ట్రాలు సినిమా గురించి కొంతమంది మాట్లాడుతూ, అంటే పేర్లు ఎందుకు కానీ కొంతమంది మాట్లాడుతూ హరిహర వీరమల్లో ఫ్లాప్ అయిపోయింది, కనీసం ఓజీ అన్న హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 100 మంది మాట్లాడతారన్న, అన్ని పట్టించుకుంటా ఉంటే మనం ఉండలేం కదా. లైక్ గజరాజు వెళ్తా ఉంటే కుక్కలు మొరుగుతాయి అని అంటారు కదా, సేమ్ అంతే. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుంది అన్న, బ్లాక్ బస్టర్. ఇంకా ఏమైనా ఉంటే అసలు కలెక్షన్స్ లో RRR, కల్కి ఎలా ఉందో దాని తర్వాత ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ప్రీమియర్స్ తోనే. లైక్ క్లిక్ అయితే కనుక ఇది వాటిని కూడా దాటేసిద్ది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మంచి మూవీ పడక ఇన్ని రోజులు ఇలా ఉంది, కానీ మంచి మూవీ పడితే కళ్యాణ్ గారి పూర్వ వైభవం అనేది తిరిగి వస్తుంది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే మ్యూజిక్ తమ్మనికి అమ్మవారు పూనింది, నవరాత్రులకి తమ్మనికి అమ్మవారు పూనింది. సుజిత్ డైరెక్టరే కాదు, అభిమాని సినిమా తీస్తే ఇలా ఉంటుంది. రాబోయే 100 రోజుల్లో సుజిత్ గారు లాంటి సినిమా తీసే వ్యక్తి మరి ఒకరు ఉండబోరు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు వీక్షించి ఈ సినిమాని విజయవంతం చేయడం కాదు, ఈ ఒక్క నైట్ ప్రీమియర్ షోకి దాదాపు ఈ ఒక్క నైట్ రేపు మార్నింగ్ కాదు, ఈ ఒక్క నైట్ 1500 కోట్లు కొల్లా కొట్టే కెపాసిటీ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ రావటం మాకెంతో ఆనందకరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుజిత్ పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ సినిమా. పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ సినిమా రివ్యూ ఇదే. కళ్యాణ్ బాబు జిందాబాద్, కళ్యాణ్ బాబు జై అజయ్. నేను మహేష్ బాబు అభిమాని. సినిమా మరి సూపర్ ఉంది. ఓజీ సినిమా గురించి ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే, నా కెమెరా జూమ్ చేయి, ఇది నా రివ్యూ. 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కడే దేవుడు అనే మాట ఎందుకంటారు, రేపటి నుంచి చూపిస్తారు. ప్రతిసారి ఫ్యాన్స్ కలిసి చూపిస్తారు, ఈసారి కళ్యాణ్ బాబు కలిసి జై మాస్టర్ అన్న. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్ని. ఓకే, ఏదో మొన్న చెప్పాడని వచ్చిన, ఈసారి సుజిత్ చెప్పాడు కదా ఇలా అని, సేమ్ ఎలా అన్నాడు, తమను కొట్టాడన్నా, మేసం ఎలా చూపించాడు ఎలాగూ. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న, ఇప్పుడు ఎత్తుతున్నాను మీకోసం, పవన్ కళ్యాణ్ కోసం. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న, ఎన్టీఆర్ ఫ్యాన్ని చెప్పాడు తమను తిప్పమని, నిజంగానే తిప్పించాడు అన్న. ఇది
ఓకేనా సినిమా హరిహర వీరమలతో కొంత డిసప్పాయింట్ అయ్యారు కదా ఈసారి. ఇది మామూలుగా ఉండదు, మామూలుగా లేదు అసలు. సినిమా మాత్రం కేక. ఎలా ఉంది? సూపర్ ఉందన్న సినిమా అయితే హైలైట్. ఒక్కో ఫైట్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. సుజీత్ అలా తీసాడు. మేము 10 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నాం, అలా చూసాం పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా హరిహర వీరమలతో కొంత డిసప్పాయింట్ అయ్యారు చాలా కాలం తర్వాత అయ్యారు. అయ్యా ఈసారి డిసప్పాయింట్ అనేది లేదు. సూపర్ ఉందన్న సినిమా. బ్లాక్ బస్టర్. పీక్ ఇంటర్వెల్స్. గొంతులు అరిచిపోయినాయి లోపల. సీట్లో ఎవరో కూర్తారు. బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిస్టరీ కొట్టాడు పవర్ స్టార్. 3 సంవత్సరాలు ఆఖరి తీరిపోయింది మాకు. జై పవర్ స్టార్. ఒక్కొక్క ఎలివేషన్ లో ఒక్కొక్క బిట్ లో పవర్ స్టార్ ఎక్సలెంట్ చేశాడు. ఒకటే మాట, కల్ట్ చూపించేశాం. తిప్పుతున్నా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని ఎందుకు అంటారు? ఈ సినిమా చూడండి, ఎలా మీకు అర్థమైతే. జై పవర్ స్టార్. ఇట్టు కొట్టేశాం. ఉత్తర ర్యాంప్ ఉంది సినిమా మాత్రం. తిప్పేసాం, మేసం తిప్పేసాం. తమిళ మ్యూజిక్ డైరెక్షన్ అదిరిపించింది అన్న, అది మామూలుగా లేదు. ఓజీ 1 ఇలా ఉందంటే 2కి ఏం చేస్తాడు ఎవరికి ఏం అర్థం కావట్లా. ఇటు తల్లి లేపేద్దాం. కళ్యాణ్ బాబు కెరీర్ లో బెస్ట్ మూవీ అసలు విజువల్స్, ఆడియో గుద్ద వాళ్ళందన్నా. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్. మరి పవన్ కళ్యాణ్ జై పవర్ మూతి మీద చెయ్యి ఉన్న ప్రతి యువకుడు మూతి మీద చేసుకొని మేసం ఎప్పుడైనా సినీ ఇండస్ట్రీకి ఒక్కడే మగాడు సుజిత్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పండేస్తానా కొడకల్లారా. ఒక్కడే మగాడు సినీ ఇండస్ట్రీకి, ఒక్కడే మగాడు. నవ్వుతూ పవన్ కళ్యాణ్ ర్యాంప్ ఆడిచ్చాల్సిందే. రోడ్డు మీద పండేస్తా. ఇండస్ట్రీ ఇట్టిచ్చాం. మామూలుగా సినిమా ఒక రేంజ్ అన్న, మామూలుగా లేదు. హైప్, పిచ్చ హైప్, మామూలు కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, ఏ ఆడియన్స్ గా నచ్చేస్తుంది సినిమా. ఏ ఆడియన్స్ అయినా ఎవడైనా చూడొచ్చు సినిమాని, ఎవడైనా చూడొచ్చు. ఇండస్ట్రీ రికార్డు కొడుతున్నాం. ఈసారి ఎవడు రాడు. ఈ ఇండస్ట్రీ రికార్డుని టచ్ చేసే మగాడు ఇంకొకడు పుట్టడు, ఇంకొకడు లేడు, పుట్టడు. రాష్ట్రాలకి ఒకడే మగాడు, 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఆయన గురించి ప్రచారం చేసే ప్రతి ఒక్కడు ఈ రోజు ఆయన చూసుకొని విర్రవీగాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఆయన సైతాన్ గాళ్ళకి ఆయన ఎదురెళ్ళే మనస్తత్వం. ఆయన బ్లాక్ బస్టర్ సినిమా మూవీ అంటే చింపేసింది. రెండు రాష్ట్రాల్లో సినిమా మట్టుకు బ్లాక్ బస్టర్ భయ్యా. రోడ్ల మీద పండేస్తాం. కళ్యాణ్ బాబు కల్టీ చూపిస్తాం. బాబులకే బాబు చూపించింది. ఎన్నాళ్ళ మొక్కలో నిలవేరింది. ఆయన ద్వేషించే ప్రతి ఒక్కళ్ళు సైతానికి సమానంగా మొక్కుకుంటారు. కానీ అలాంటి సైతానే భయపడే వ్యక్తి మా పవర్ స్టార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై హే అన్నా, నీకు సినిమాలో ఎమోషన్ కావాలా, యాక్షన్ కావాలా, ఏం కావాలి? లవడా ఏమైనా తగ్గితే నన్ను అడుగు, నేను చూపిస్తా. చూడు సినిమా చూడు. ఎలివేషన్ భయ్యా, తోపుంది భయ్యా. ఎలివేషన్ మాత్రం ర్యాంప్. పుష్పాలే లేదు. చాలా రోజుల తర్వాత చింపేయాడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా ఇలాంటి సినిమా వచ్చినందుకు సుజిత్ అన్న ముందర హ్యాట్సప్ చెప్పుకోవాలా. రెండోది ఏంటంటే తమ్ముని హ్యాట్సప్. పవన్ కళ్యాణ్ కి అసలు ఇది అమ్మ జీవితం సినిమా ఉందన్నా, అసలు మామూలుగా మాటలు జాతర, గాజులమ్మ జాతర. ఇది మెగా
ప్రతి ఓజో ఉంటది ఆటో గుండెలో ఉంటది ఓజో అన్న ఫోటో ఓజోస్ గంభీర పుష్పరాజు ఓజే అసలు 2 పార్ట్ చూడండి 100 days మూవీ కన్ఫర్మ్ త్రిపుర రికార్డ్ బ్రేక్ అయిపోతాయి అన్న ఒకటే మాట మీ సందీప్ చెబుతున్నా జై పోస్టర్ బ్లాక్ పోస్టర్ ఒకటే మాట మా దేవుని మించి చూపించిన అన్న సుజిత్ అన్న దేవుడు అంతే 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు అన్న మాట పలికిచ్చాడు ఒకటే మాట బీజిఎం సూపర్ అన్న బీజిఎం బ్యాక్గ్రౌండ్ సూపర్ అవసరం లేదు కొత్త సింపి పాడుతాం సినిమా నువ్వు జూమ్ చేయి నువ్వు జూమ్ చేయి అన్న జూమ్ చేయి జూమ్ చేయి ఆ నరుకుడు భయ్యా ఆగు నందమూరి తమన్ కాదు కన్నడల తమన్కి కుడిగత్తిన తప్పులేదు. కెమెరామెన్ ఇటు జూమ్ చేయి కెమెరామెన్ ఇటుగో మీసం మిలేసావు జాతులు చెయ్యావు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కడే దేవుడని ప్రూవ్ చేసా 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు జై పవర్ స్టార్ సినిమా ఎలా ఉందని కాదు దర్శనం ఎలా జరిగిందని అడగాలి సుజిత్ భయ్య మా ఏరియాలని గుడి కట్టేస్తారు జై పోస్టర్ జూమ్ చేసుకో రోడ్డు మీద పండేస్తా కొడగలారా కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తా 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడే కళ్యాణ్ బాబు జిందాబాద్ ఓవరాల్ గా